పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు గ్రామంలో జరిగిన ఈ సంఘటన లాంటివి జరుగుతూనే ఉంటాయి సార్. నేను చెప్తున్నా, జరుగుతూనే ఉంటాయి. ఏం చేస్తాం? ఏం చేయలేం. పోలీసులు మనకు ఫేవర్ కాదు, అక్కడ ఉన్నటువంటి సర్పంచులు మనకు ఫేవర్ కాదు, అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ మనకు ఫేవర్ కాదు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మనకు ఫేవర్ కాదు, మినిస్టర్లు ఫేవర్ కాదు, సీఎం ఫేవర్ కాదు, పిఎం అంతకంటే ఫేవర్ కాదు. ఏంటి మన బతుకేంటి? మనం వేసిన ఓటు ఏమైంది? మనం వేసిన ఓటు ఏమైంది సార్? ప్రజారక్షకులు ప్రజాభక్షకులైపోయి క్రైస్తవుల్ని చంపుకు తింటున్నారు సార్. ప్రవీణ్ పగడాల గారు హతం చేయబడినప్పుడే, చంపబడినప్పుడే మన క్రైస్తవ ప్రజలందరికీ బుద్ధి వచ్చింది అనుకున్నాం. మేము ఇక ఐక్యత వస్తుంది అనుకున్నాం. క్రిస్టియన్ లీడర్లందరూ ఆంధ్రప్రదేశ్ అంతటా ఏకమవుతారు అనుకున్నాం. ఆ ఉద్రిక్తతను చూసి, ఆ అన్యాయాన్ని చూసి రోషంతో ఉంటారనుకున్నాం. లేదు, అనిపించట్లా. నేను ఒకటే చెప్తున్నా, గొడవలు చేయండి, తిరగబడి నన్ను చెప్పను. నేను ఎప్పుడు చెప్పనమాట. నా వ్యాఖ్యలు కావాల్సిన నా వీడియోలన్నీ గతంలో చూసుకోండి. నేను ఎప్పుడు క్రైస్తవుల్ని రెచ్చగొట్టి గొడవలు చేయమని కానీ, ధర్నాలు చేయమని కానీ, కొట్లాడమని కానీ, తిట్టమని కానీ నేను చెప్పను. నేను ఒకటే చెప్తా, క్రైస్తవులారా మనమంతా ఏకమవుదాం. మనకంటూ ఓట్ బ్యాంక్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 2 కోట్ల మంది మనం ఉన్నాము. 4 కోట్ల మంది జనాభాలో సగం జనాభా మనదే. దాదాపుగా రమారమి 2 కోట్ల మంది, 150 నుంచి 2 కోట్ల వరకు మనం ఉన్నాం సార్. మనం తలుచుకుంటే సీఎం సీట్ని డిసైడ్ చేయొచ్చు. ఐక్యతగా ఉందాం. మన ఓటుని పక్కకు పోనివ్వకుండా బీజేపీకి వేయొద్దు, టీడీపీకి వేయొద్దు, జనసేనకు వేయొద్దు, వైసీపీకి వేయొద్దు. మన క్రైస్తవులను నిలబెట్టుకుందాం. మన నియోజకవర్గాల్లో మన క్రైస్తవులలో నుంచి నాయకులను నిలబెట్టుకుని సమర్థవంతుల్ని, జ్ఞానవంతుల్ని, వాక్చాతుర్యం కలిగిన వాళ్ళని గెలిపించుకుందాం. మనమే డబ్బులు ఇచ్చుకుందాం, మనమే సపోర్ట్ చేద్దాం, మనమే ఆర్థికంగా ప్రోత్సహిద్దాం, మనమే అసెంబ్లీల దిశగా పంపించే ప్రయత్నం చేస్తే అప్పుడు కదా క్రైస్తవులకి విలువ వస్తుంది. అప్పుడు కదా క్రైస్తవులకి ఒక గౌరవం వస్తుంది. చేతకాని వాళ్ళలాగా, అసమర్థుల్లాగా ఏడవటం, నెత్తి బాదుకోవటం, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి మాకు న్యాయం చేయండి సార్. ఎవడు చేయడు న్యాయం, ఎవడు చేయడు. చేస్తాంలేండి, చూద్దాంలేండి, ఆయన పర్మిషన్ లేకుండా ఎలా నడిపిస్తున్నారు, ఇవే వస్తాయి మాటలు.